వెల్కమ్ టు VD91 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వెల్గొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిహారం చెక్కును అందించారు. 2027 కుటుంబాలకు 250 కోట్ల పరిహారం చెక్కును క్యాంపు కార్యాలయంలో అందించారు. అనంతరం నిర్వాసితులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఒంగోలు ఎంపీ మాగంట శ్రీనివాసరెడ్డి, మార్కాపురం జిల్లా ప్రజాప్రతినిధులు, నిర్వాసితులు పాల్గొన్నారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం పెద్దారెడ్డి మండలం గుండంచెర్ల గ్రామం. నా పేరు భోగిం శ్రీనివాసులు. మా ఈ 5 ప్యాకేజీలు ఉన్నాయి. 5 ప్యాకేజీలు మొత్తం పడిపోయినాయి. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. మార్కాపురం జిల్లా చేయడానికి కూడా కారణము మన చంద్రబాబు నాయుడు గారే. ఈ జిల్లా చేసే ముందుగా ఆ రోజే చెప్పిండు ఆయన, మీరేమి అగదర్యపడద్దు, మన ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వం వస్తుండగానే మార్కాపురం జిల్లా ఒకటి, వెలుగొండ ప్రాజెక్టు ఒకటి పూర్తి చేస్తానని చెప్పిండు. అదేవిధంగా పూర్తి చేసినాడు. అదేవిధంగా ప్రారంభోత్సవం చేస్తున్నాడు. దానికి మాకు చాలా హ్యాపీగా ఉంది. నా పేరు ఇరుగుల ఆంజనేయ రెడ్డి. నేను వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామ నిర్వాసితుడిని. నేను చిన్నపిల్లడప్పుడు సారు ఫౌండేషన్ వేశారు. ఇప్పుడు మళ్ళీ 30 years తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇనాగ్రేషన్ చేయడానికి రెడీ చేశారు. మా అందరికీ R&R ప్యాకేజీ, R&R లేఅవుట్స్ అన్నీ అలర్ట్ చేశారు. ఇంకొక 1 weekలో మాకు అన్ని పట్టాలు, R&R ప్యాకేజీ కంప్లీట్ క్లియర్ అవుతుంది. మేము చాలా సంతోషంగా ఉన్నాం. సీఎం సార్ మాకు చాలా సహాయం చేశారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వెలిగొండ కరువు పీడితమైనటువంటి ప్రాంతం, ఫ్లోరైడ్ బాధిత ప్రాంతానికి ఒక వరం వెలిగొండ. అటువంటి వెలిగొండ ఆ రోజు 1996లో ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పునాది రాయి మళ్ళీ ఈరోజు 2026 ఆగస్టు 31వ తేదీకి మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ వెలిగొండ ప్రాజెక్టు పూర్తవుతుంది. ఫస్ట్ ఫేజ్ ద్వారా నీరు వస్తుంది అని అంటే, ఈవేళ ఆ వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు సంబంధించినటువంటి మరి దగ్గర 4,47,000 ఎకరాలకి సాగునీరు, 23 లక్షల మంది జనాభాకి త్రాగునీరు అందించేటువంటి బృహత్తరమైనటువంటి వెలిగొండ ఈ 31న చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం అనేది ఈవేళ ఆ యొక్క జిల్లాల నుంచి, ఆ యొక్క ప్రజల నుంచి, ఆ రైతుల నుంచి, ఆ నిర్వాసితుల నుంచి కూడా ఎంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఆ 31వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ వెలిగొండ టన్నెల్స్ నుంచి 10.7 అంటే 10.70 TMCల నీటిని నల్లమలై సాగర్కి తీసుకురావాలని, ఆ నల్లమలై సాగర్కి వచ్చినటువంటి 10 TMCల ద్వారా మరి ఆ యొక్క డ్రింకింగ్ వాటర్ మెయిన్గా నల్లమలై సాగర్లో ఈ అమృత్ తోటి అదేవిధంగా అనేక పట్టణాలకి అనుసంధానం చేసినటువంటి ఆ యొక్క JGM జల్ జీవన్ మిషన్ ఇవంటి అన్నిటికీ కూడా గ్రామాలకి, ఆ పట్టణాలకి త్రాగునీరు ఈ సంవత్సరం అందేటువంటి పరిస్థితి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ రకమైనటువంటి వెలిగొండని పూర్తి చేస్తున్నామనంటే అనేకమైనటువంటి క్లిష్టమైనటువంటి అంశాలని, పనుల్ని అధిగమించి ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం. దగ్గర 30,000 ఎకరాలు పైబడి ల్యాండ్ ఎక్విజిషన్ చేసినటువంటి పరిస్థితి ఈ యొక్క వెలిగొండ ప్రాజెక్టుకి సంబంధించి ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్. అందులో భాగంగానే ఈవేళ R&Rకి సంబంధించి చూస్తే 11 ముంపు గ్రామాలు ఉంటే మరి 7,321 మంది అక్కడ నిర్వాసితుల్ని, PDF ఫ్యామిలీని గుర్తించాం. అందులో సెల్ఫ్ ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళు 3,962 మంది. అదేవిధంగా 1 టైం సెటిల్మెంట్ కింద 3,359 మంది. ఈ రకంగా ఆ 7,321 మందికి సంబంధించి మీరు చూశారు, వెలుగొండ చరిత్రలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కూడా ఎప్పుడూ లేనటువంటి విధంగా 40 రోజుల సమయంలో మరి దగ్గర 768 కోట్ల రూపాయలు. ఫస్ట్ ఫేజ్ కింద 318 కోట్ల రూపాయలు, సెకండ్ ఫేజ్ కింద 200 కోట్ల రూపాయలు, థర్డ్ ఫేజ్ కింద మళ్ళీ ఈరోజు 250, 768 కోట్ల రూపాయలు 40 రోజుల్లో ఇచ్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయం. ఇది కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఇచ్చారు? ఆర్థికంగా ఈ రాష్ట్రానికి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి.
ఆర్థికంగా ఎన్నో కష్టాలు ఉన్నాయి. వెంటిలేటర్ మీద ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి రోజుల్లో కూడా 40 రోజులు 768 కోట్లు ఈ ప్రభుత్వం ఇచ్చింది అంటే దానికి గల కారణం ఏదైతే ఈ వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేయడం ఎంత ముఖ్యమో, ఆ వెలుగొండ కోసం త్యాగం చేసినటువంటి ఆ భూములు ఆస్తులు కోల్పోయినటువంటి ప్రతి నిర్వాసితుడు కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలి. అందుకే ఈ రాష్ట్రానికి ఎన్ని కష్టాలు ఇబ్బందులున్నా ఆ నిర్వాసితులకి వాళ్ళ అకౌంట్లో వాళ్ళ R&R సొమ్ము జమ చేసిన తర్వాతే నీళ్ళు వదలాలి అని చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పమే ఈరోజు ఆ 768 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి ఇచ్చినటువంటి పరిస్థితి. ఒక్క వెలుగొండనే కాదు, మీరు చూసారు ఈ 2 ఏళ్లలో. మొన్ననే పోలవరానికి సంబంధించి నిర్వాసితులకి 2250 కోట్ల రూపాయలు ఇచ్చాం ఈ 2 ఏళ్లలో. 2250 కోట్లు పోలవరం, అదేవిధంగా ఈరోజు 768 అంటే దగ్గర 3000 కోట్ల రూపాయలు 2 ఏళ్లలో ఈ రాష్ట్రంలో నిర్వాసితులకు ఇచ్చాము ఈ ప్రభుత్వం. మరి 1924 గొడ్డల పార్టీ అధికారంలో ఉందిగా, 5 సంవత్సరాలలో ఎక్కడైనా ఒక్క రూపాయి, వెలుగొండకే కాదు పోలవరంకే కాదు, ఎక్కడైనా ఒక్క రూపాయి ఇచ్చినట్టు చూపించమనండి. 5 సంవత్సరాలు 151 సీట్లు ఇచ్చి 50% ఓట్లు ఇస్తే 5 సంవత్సరాల్లో నిర్వాసితులకి చిల్లి గవ్వకేయడం ఇవ్వకుండా మోసం దగ, అటువంటి అమాయకమైనటువంటి గిరిజనుల్ని, గిరిజనేతరుల్ని, షెడ్యూల్ క్యాస్ట్ ఇటువంటి ఎంతోమందిని మోసం దగా చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అయితే ఈరోజు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈవేళ 768 కోట్లు ఇప్పటికే మేము ఇవ్వడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎవరైతే అవార్డు అయి నోటిఫికేషన్లో కొన్ని తప్పులుండి కానీ, మిస్టేక్స్ ఉండి కానీ, మిస్సింగ్ ఉండి కానీ, గ్రీవెన్స్ కానీ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కదానిని కూడా పరిశీలించి ఆఖరి నిర్వాసితుడు వరకు కూడా న్యాయం చేసేటువంటి పూర్తి బాధ్యత నేను తీసుకుంటానని ఈరోజు స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి హామీ ఇచ్చినటువంటి పరిస్థితిని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రకంగా ఇప్పటి వరకు ఈ 2 ఏళ్లలో 2250 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి. 2 ఏళ్లలో 2250 కోట్లు ఖర్చు చేసాం ఈ 2 ఏళ్లలో. అటువంటి పనులు కూడా ఎటువంటివి, హెడ్ రెగ్యులేటరు, లైనింగు, బెంచింగు, బొక్కలు పోయినటువంటి ఫీడర్ కెనాలు, లైనింగు, సిసి వాలు, మళ్ళీ నిర్వాసితులకి 768 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు. 7 కాలనీలు ఉంటే 4 కాలనీలు పూర్తి చేసి మిగిలిన 3 కాలనీలు కూడా మౌలిక వసతులు. అంటే ఇది కదా జాతికి అంకితం అంటే. రేపు 31వ తేదీన ఆ కృష్ణమ్మ నీళ్లు పరవళ్ళు తొక్కుకుంటూ ఆ ఫీడర్ కెనాల్ నుంచి నల్లమలే సాగర్కి వెళ్తే అది కదా జాతికి అంకితం అంటే. మరి ఈ రకంగా 2250 కోట్ల రూపాయల పనులు మిగిలి ఉండగా, ఫీడర్ కెనాల్ పనులు అసంపూర్తిగా మొదలు పెట్టకుండా ఉండగా, లైనింగ్ పూర్తి అవ్వకుండా, బెంచింగ్ పూర్తి అవ్వకుండా, టీబీఎం మిషన్ వెలికి తీయకుండా, హెడ్ రెగ్యులేటర్ పనులు అవ్వకుండా, నిర్వాసితులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా 144 సెక్షన్ పెట్టి, 30 యాక్ట్ పెట్టి, ముందస్తు అరెస్టులు పెట్టి, మరి ఏ రకంగా ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాలని జగన్మోహన్ రెడ్డి మోసం దగా చేశాడో, పూర్తవ్వనటువంటి ప్రాజెక్టుని పూర్తయిందని ఏ రకంగా అబద్ధాలు, అసత్యాలు చెప్పి మోసం దగా చేశాడో మనందరికీ అర్థమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. రేపు 31వ తేదీన మరి ఏదైతే ఈ యొక్క 3 దశాబ్దాల కళ వెలుగొండ మరి నెరవేరిపోతుందని చెప్పి తెలియజేసుకుంటూ, అందులో కూడా ముఖ్యంగా ఈవేళ గమనించవలసింది, ఈవేళ 30 సంవత్సరాల నుంచి రానిటువంటి నీరు నల్లమలే సాగర్కి 10 టీఎంసీలు వస్తుంది అని అంటే ఈవేళ రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా గమనిస్తారు. ఎందుకంటే సూపర్ ఎల్నోవా ఈవేళ ఒక ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచమంతా సూపర్ ఎల్నోవా ఉండి గుక్కడి మంచినీళ్ళ కోసం ఈవేళ అడుగంటినటువంటి భూగర్భ జలాలు ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ రోజుల్లో మరి ఈవేళ నల్లమలై సాగర్కి 10 టీఎంసీల నీరుని ఈవేళ తీసుకొస్తూ ఉన్నాము కరువు ప్రాంతానికి, ఫ్లోరైడ్ ప్రాంతానికి అని అంటే ఈవేళ ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో అదే ఒక ఉదాహరణ. ఈరోజు ఆ త్రాగునీరు అవసరాలని ఈ సూపర్ ఎల్నినో టైంలో వాళ్ళకి తీర్చడమే కాదు, రేపు ఏదైతే హార్టికల్చర్ హబ్ను కూడా ఆ ప్రాంతానికి తీసుకొస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ సాగునీరు వచ్చిందో వెంటనే హార్టికల్చర్ హబ్కు కూడా 20,000 కోట్ల రూపాయలు పెడితే అందులో ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సాగు ప్రాంతాన్ని కూడా చేర్చడం జరిగింది. రేపు ఫ్యూచర్లో ఈ నీళ్లతోటి అటు హార్టికల్చర్ హబ్ కూడా
మరి పూర్తి అయ్యేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం, ఏదైతే రామాయపట్నం మరి పోర్టు కూడా అక్కడికి రావడం, అంటే ఈ రకంగా రేపు భవిష్యత్తులో ఆ వెలుగొండ ప్రాంతం అంతా కూడా ఒక సస్యశ్యామలమై ఈ రాష్ట్రానికి ఒక సంపద సృష్టించేటువంటి కేంద్రంగా, గతంలో వలసలు పోయేటువంటి ప్రాంతం రేపు భవిష్యత్తులో సంపద సృష్టించేటువంటి కేంద్రంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ ప్రాంతానికి మేలుని భవిష్యత్తు తరాల వరకు కూడా ఎవ్వరూ కూడా మర్చిపోకుండా ఉండాలని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి నమస్కారం సార్. నా పేరు పోలమ్మ. గుండంచర్ల నుంచి మునుపు 50 నుంచి వచ్చినాము. వెలుగొండ ప్రాజెక్టు తరపున మాకు ఇండ్లకి పొలాలకి ముఖ్యమంత్రి గారే డబ్బులు ఇచ్చిండ్రు. ఇప్పుడు వచ్చాక మాకు ఇండ్లు కానీ స్థలాలు కానీ 12 లక్షల డబ్బులు కానీ ఈయన ఇస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది సార్. మాకు ఇబ్బంది లేదు. స్థలాలు కూడా ఆయన మంచి సాట, మేము కోరుకున్న సాట ఇచ్చిండు. మాకేం ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా ఉంది. మాకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్. తొర్రూరులో సెయింట్ పాల్ స్కూల్ బస్సు వేగంగా వచ్చి లారీని ఢీకొట్టింది. బస్సులో ఉన్న 50 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. పెద్ద ప్రమాదం తప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. లేదంటే ఎప్పుడు బస్ జీవో 150లోని లోపాలను సవరించాలి. తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయాలి. నీట్ పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్. తెలంగాణలోని మెడికల్ సీట్లలో తెలంగాణ విద్యార్థులకే ప్రాధాన్యం కల్పించాలని తెలంగాణ విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 150లోని లోపాలను సవరించి రాష్ట్ర విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. హైదరాబాద్ బషీర్బాగ్
ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రస్తుత నిబంధనల కారణంగా ఇతర రాష్ట్రాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో తెలంగాణ మెడికల్ సీట్లను పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికత విషయంలో భారతదేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలను మనం పరిశీలించినట్లయితే కనీసం 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు కూడా అక్కడే చదివి ఉండాలి. తల్లి లేదా తండ్రి ఇద్దరిలో ఎవరో ఒకరు ఆ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. నివాసం సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాలనేటువంటి కఠినమైనటువంటి నిబంధనలను రూపొందించినాయి మిగతా రాష్ట్రాలు. దానివలన ఆ రాష్ట్రంలోకి వేరే రాష్ట్ర విద్యార్థులు వలస వెళ్ళి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి MBBS సీట్లను పొందేటువంటి అవకాశం లేకుండా పోయింది. కానీ అన్ని రాష్ట్రాల కంటే సులభమైనటువంటి నిబంధన ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రమే. కేవలం 12 సంవత్సరాల చదువులో 4 సంవత్సరాలు అంటే 9, 10, 11, 12 4 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటూ వెళ్ళిపోతుంది సార్. ఈ 4 సంవత్సరాలు ఇక్కడ చదివితే తను లోకల్ అయిపోతున్నటువంటి నిబంధన కారణంగా ఇప్పుడు ఈ సంవత్సరం విడుదలైనటువంటి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళు విడుదల చేసిన డిస్ప్లే ర్యాంకులో మనం కనుక పేర్లను పరిశీలిస్తే రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు, కర్ణాటక రాష్ట్రానికి చెందిన విద్యార్థులు, కేరళ రాష్ట్రానికి చెందిన విద్యార్థుల యొక్క పేర్లు అవి స్పష్టంగా కనబడుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో లేని పేర్లు గంగ్వార్ అని, మీనా అని, భరద్వార్ అని ఇట్లా ఆ రాష్ట్రాల పేర్లు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే ఆ విద్యార్థులు ఇక్కడ మన రాష్ట్రంలోకి వచ్చి స్థానికులుగా వాళ్ళు మారిపోయారు. మనం ఏ మోటోతోటైతే రాష్ట్రాన్ని మనం సాధించుకున్నామో, మన రాష్ట్రము, మన నిధులు, మన నియామకాలు, మన పరిపాలన అనుకున్నామో దానికి తూట్లు పడుతుంది సార్ ఈ జీవో 150లో ఉన్నటువంటి రొసుగు వలన. కాబట్టి పరాయి రాష్ట్రానికి చెందిన విద్యార్థులు రాకుండా ఉండాలంటే కఠినమైనటువంటి నిబంధన తీసుకురావాలి సార్. ఆర్టీసీ ఫ్రీ బస్సుల విషయానికి వచ్చేసరికి ఆధార్ కార్డును పరిశీలిస్తున్నారు సార్. ఆధార్ కార్డులో మహిళ అయి ఉండాలి, ఆమె తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళ అయితేనే ఫ్రీ బస్ అని సౌకర్యం కల్పిస్తున్నారు. కేవలం 50 రూపాయలు 100 రూపాయలు ఛార్జీ ఉన్నటువంటి ఆ ఒక పథకానికే మీరు ఇంత స్ట్రిక్ట్ నిబంధనలు రూపొందిస్తున్నారు. ఆధార్ కార్డును చూస్తున్నారు, తెలంగాణ స్థానికతను చూస్తున్నారు. ఇక్కడ ఒక డాక్టర్ కళ, ఒక జీవితం సార్, ఒక తరం మారిపోతుంది. అంత పెద్ద ఇష్యూకి వచ్చేసరికి మాత్రము ఒక ఆధార్ కార్డు చూడట్లేరు, ఒక నివాస సర్టిఫికేట్ చూడట్లేరు, తల్లి కానీ తండ్రి కానీ తెలంగాణకు చెందినవారా కాదా చూడట్లేరు. కేవలం ఒకే ఒక నిబంధన 4 సంవత్సరాలు చదివాడా లేదా చూస్తున్నారు, సీట్లు ఇచ్చేస్తున్నారు. దీనివల్ల తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి విద్యార్థులు పెద్ద సంఖ్యలో నష్టపోతున్నారు. ఇది మన తెలంగాణ సమాజానికి చాలా నష్టము. రాబోయే రోజుల్లో సార్ సగానికి పైగా సీట్లు పరాయి రాష్ట్ర విద్యార్థులే సాధించే అవకాశం ఉంది. మన తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు ఆ స్థాయిలో సీట్లను కోల్పోతారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేసి ఈ నిబంధనలను మార్చి మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే కఠినమైనటువంటి నిబంధనలు ఉన్నాయో మన రాష్ట్రంలో కూడా అలాగే కఠినమైన నిబంధనలు తీసుకొచ్చి కేవలం పక్కా తెలంగాణకు చెందినటువంటి తల్లిదండ్రుల పిల్లలకు మాత్రమే తెలంగాణ మెడికల్ సీట్లని పొందే విధంగా నిబంధనలు రూపొందించాలని మేము పేరెంట్స్గా కోరుతున్నాం సార్. 50 జీవో తేవడం వల్ల ఆ జీవోలో కొన్ని రుసుములను అడ్డం పెట్టుకొని పక్క రాష్ట్రం వాళ్ళు కావచ్చు, వేరే రాష్ట్రం వాళ్ళు కావచ్చు, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రం వాళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి MBBS సీట్లను ఎవరైనా కొల్లగొట్టవచ్చు అనే దురుద్దేశంతో 9వ తరగతి 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ చదివితే 4 సంవత్సరాలు స్థానికంగా ఉంటే చాలు, మేము అక్కడ సింపుల్గా MBBS సీట్ కొట్టవచ్చు అనే ఉద్దేశంతో ఈ లూపోల్స్ జీవోలు అడ్డం పెట్టుకొని వచ్చేసి అనేక సంస్థలు ఇక్కడ వాళ్ళకి కోచింగ్ ఇస్తూ తెలంగాణ విద్యార్థులకు నష్టాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించి తెలంగాణ ఏర్పడితే నీళ్లు, నిధులు, నియామకాలు సరే, మన ఉద్యోగులు మనకు కావాలి, మన నీళ్లు మనకు కావాలి, మన పిల్లలకు కావాల్సినటువంటి MBBS సీట్లు మనకే కావాలనే ఉద్దేశంతో నీట్ పేరెంట్స్ మొత్తం ఈరోజు ఇక్కడ మేము కూడుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఉన్నటువంటి 150 జీవోలు ఉన్నటువంటి ఆ యొక్క లుసుకులు ఏమైనా ఉన్నాయో 9th, 10th, 11th, 12th క్లాసులు కాకుండా కనీసం 4వ తరగతి నుంచి విద్యార్థులు పెట్టినప్పుడు మాత్రమే తెలంగాణ విద్యార్థులకు ఈ యొక్క మన సీట్లు దక్కే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి చేయటం వల్ల తెలంగాణ ప్రభుత్వానికి ఎటువంటి ఆర్థికపరమైన నష్టం జరగకపోగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. తెలంగాణ విద్యార్థులకు మాత్రమే నీట్ సీట్లు దక్కే అవకాశం ఉన్నది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ సంవత్సరం నుంచే మరి ఈ సవరణ తీసుకొచ్చి కనీసం 4వ తరగతి నుంచి మరి 12వ తరగతి వరకు చదివి ఉన్న విద్యార్థులకు మాత్రమే మరి స్థానికతగా మరి గుర్తించి వారికి మాత్రమే నీట్ సీట్లు కేటాయించాలని పేరెంట్స్ అసోసియేషన్ తరఫున మేమందరం కలిసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.
ద్వారా తెలంగాణ విద్యార్థులు అనేక మంది నష్టపోతున్నారు. తెలంగాణ విద్యార్థులు ఎందుకంటే 150 జీవో అనే జీవో తేయడం వల్ల ఆధార్ చూస్తారు. తెలంగాణ బిడ్డలకు తెలంగాణ బిడ్డలకు తెలంగాణ బిడ్డలకు తెలంగాణ బిడ్డల డాక్టర్ కలను తెలంగాణ బిడ్డల డాక్టర్ కలను. పేదలకు ఇళ్ల పథకంలో కేంద్రం నుంచి రావాల్సిన 72,000 నిధుల్లో జాప్యం జరుగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. జగిత్యాల్లో ఉమ్మడి కరీంనగర్ 4 జిల్లాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇల్లు L3 సమస్యలను నెలాఖరులోగా లబ్ధిదారుల ఎంపికను సెప్టెంబర్ 15లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. తుది బిల్లులు 15 రోజుల్లో చెల్లిస్తామని తెలిపారు. భూ రీసర్వేలో 99% రెవెన్యూ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. అవినీతిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రూరల్ ప్రాంతానికి ప్రతి ఇంటికి యాజ్ పర్ అప్రూవల్ ప్రకారం 72,000 రూపాయలు వాళ్ళు మనకు శాంక్షన్ ఇవ్వాల్సింది ఉంది. ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని డ్రాగాన్ చేస్తున్నారు. ఇస్తే సంతోషం. ఇక దాన్ని డ్రాగాన్ రాష్ట్ర ప్రభుత్వం చేయకుండా మార్చి 31 వరకు ఏవైతే కంప్లీట్ అయినాయో 300 కోట్లు మండే నాడు రిలీజ్ చేస్తున్నాం. మిగిలిన సోదరులందరికి కూడా ఏదైతే ఉందో విత్ ఇన్ 1 మంత్ లోపు అవి కూడా ఎవరో అడిగితే కాదు, ఈ ప్రభుత్వం ఇస్తదనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా ఇందిరమ్మ ఇళ్ల కుటుంబ సభ్యులకి తెలియజేస్తున్నాం. పల్లె పల్లెకు పొన్నం అన్న పల్లెలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అక్కన్నపేటలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలి. తెలంగాణ అభివృద్ధికి అడ్డంకులు ఎందుకు? బీజేపీ రాష్ట్ర నాయకత్వం సమాధానం చెప్పాలి. తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము బీజేపీ నేతలకు లేదా అని ప్రశ్నించారు. ప్రజాపాలన ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతంలో ఏ విధంగా ప్రజలకు అందుతా ఉన్నాయి, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా వాళ్ళకు అవసరమైనటువంటి అంశాలు, సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలనే కార్యాచరణతోటి హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న 173 గ్రామాల్లో పల్లెపల్లెకు ప్రజాపాలన, పల్లెపల్లెకు పొన్నమన్న కార్యక్రమం పేరు మీద నేను 19వ తేదీ నుంచి పర్యటన ప్రారంభం చేసిన. ఇది 4వ మండలం. ఈ విధంగా ప్రతిరోజు ఒక మండలంలో 5-6 గ్రామాలు తిరుగుతూ అక్కడ అందరితోటి సమావేశం ఏర్పాటు చేసుకొని అక్కడ ప్రజా సమస్యలను, ముఖ్యంగా ఆ ప్రజలకు సంబంధించినటువంటి ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో జలసిరి కార్యక్రమం ఏ విధంగా ఉంది, ఆయిల్ ఫామ్ ఏ విధంగా ఈ ప్రాంతంలో ఆరుతడి పంటలు వేసుకోవాలి, దాంతోపాటు ఆరోగ్యానికి సంబంధించి, విద్యకు సంబంధించి, అంగన్వాడీకి సంబంధించితో పాటుగా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడంతో పాటుగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణము, పెన్షన్స్, కొత్త పెన్షన్స్ తదితర అనేక అంశాలకు సంబంధించి మరి ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కార్యాచరణ తీసుకోవడం, వారందరినీ కూడా భాగస్వాములు చేసి వాళ్ళ సమస్యలను ఓపికగా వింటూ వాటిని అధికారులతో చర్చించి పరిష్కరించే రీతి లోపల కార్యాచరణ కొనసాగిస్తాను. ఈ కార్యాచరణ వల్ల గ్రామాల లోపల ప్రజలకు నేరుగా కలవడము, వాళ్ళ సమస్యలను పరిష్కరించడంతో చాలా సానుకూలంగా విజయవంతంగా కొనసాగుతోంది. అన్ని గ్రామాల్లో కూడా అక్కడ స్థానికంగా ఉండబడే అంశాలన్నీ కూడా వెంటనే పరిష్కారం అవుతా ఉన్నటువంటి సందర్భంగా చిన్న అది త్రాగునీటి సమస్య కావచ్చు, విద్యుత్ కావచ్చు, ఇతరత్ర అంశాలన్నీ కూడా పరిష్కారం అవుతా ఉన్నాయి. మండల స్థాయి అధికారులందరూ కూడా సమావేశాలు ఉండడం కారణంగా వెంటనే వాటి పరిష్కార మార్గం దొరుకుతున్నటువంటి సందర్భంలో మిగతా ఇంకా భవిష్యత్తులో జరిగే అన్ని కార్యక్రమాల లోపల గ్రామస్తులు పాల్గొని వాళ్ళ యొక్క అంశాలను నా దృష్టికి లిఖితపూర్వకంగా కానీ లేదా వాళ్ళు చెప్పి మరి అధికారుల ద్వారా పరిష్కారం చేసుకోవాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. తెలంగాణ ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్రం తీసుకున్నటువంటి వికసిత్ భారత్కు సంబంధించి తెలంగాణ రేజింగ్ 2047 అన్ని రాష్ట్రాలు అభివృద్ధి అయితేనే దేశం కూడా అభివృద్ధి అవుతుంది, ప్రధానమంత్రి లక్ష్యాలు నెరవేరుతాయనే ఉద్దేశం కొద్దీ మేము భారతీయ జనతా పార్టీ అధికారంలో కాకున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ దేశ అభివృద్ధిలో తెలంగాణ భాగస్వామ్యం ఉండాలని మేము తెలంగాణ రేజింగ్ పేరు మీద ప్రధానమంత్రి ఆలోచన వికసిత్ భారత్కు మద్దతుగా మేము అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. తెలంగాణలో అన్ని వర్గాల ఇంక్లూజివ్ గ్రోత్, అటు అన్ని రకాల అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు చేసుకునే భాగంలో మరి విదేశాల్లో పెట్టుబడులను సాధించడం కావచ్చు, లేకపోతే అనేక సదస్సుల లోపల మా యొక్క తెలంగాణ కీర్తిని ప్రతిష్ఠింపజేయడం కావచ్చు జరిగే కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు లండన్, అదేవిధంగా US పర్యటన పెట్టుకుంటే కేంద్రం అనుమతి నిరాకరించడం అనేటువంటిది ఒక అవమానకరమైనటువంటి విషయం. నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్న ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు విదేశాల్లో తన రాష్ట్ర ప్రయోజనాల కొరకు తిరిగేటువంటి హక్కు కూడా లేదా అని అడుగుతా ఉన్నాం. ఇంత నియంతృత్వంగా మొన్ననే జంజీ పేరు మీద జరిగిన ఉద్యమం గమనించి కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చి ఈరోజు పూర్తిగా మీ జాతీయ అధ్యక్షుడు
బీహార్లో మీరు 40-20 సంవత్సరాల నుంచి ఉన్న సీటు మొన్న 50 ఓట్లతో గెలిచిన సీటు ఓడిపోతే కూడా ఇంకా మీకు జ్ఞానోదయం కలగక ముఖ్యమంత్రి పర్యటనను కూడా రద్దు చేయడం, దాని తదుపరి మళ్ళీ రాజకీయపరమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారంటే మీకున్నటువంటి విచక్షణ, రాజకీయ ఆలోచన విధానాన్ని ఈ సందర్భంలో అడుగుతా ఉన్నా. తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నాం. తెలంగాణ ఏర్పాటు మీద మీరు విషయం కక్కుతా ఉన్నారు, తెలంగాణ అభివృద్ధి మీద మీరు వివక్ష చూపెడతా ఉన్నారు, తెలంగాణ ప్రయోజనాల కోసం మీరు గొంతు ఇప్పడం లేదు. ఎంతసేపు మీలో ఐక్యత కొరకు ప్రయత్నం చేస్తుంది కేంద్ర పార్టీ కానీ, తెలంగాణ అభివృద్ధికి సంబంధించి కేంద్ర పార్టీ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, మీరు వాళ్ళకి చెప్పడం కానీ వాళ్ళు మీకు చెప్పడం కానీ జరుగుతలేదు. ఇటీవల పత్రికల్లో అనేక సందర్భాలు గమనిస్తే నాయకత్వంలో ఐక్యత ద్వారా తెలంగాణ అధికారంలో సాధించుకోవాలి, ఏదో ఉన్న ప్రభుత్వానికి ఏం సహకరించకుండా ప్రజల్లో వ్యతిరేకత తేవాలనే ప్రయత్నాన్ని దయచేసి తెలంగాణ ప్రజలు గమనించండి. మేము చిత్తశుద్ధితోటి గత ప్రభుత్వంలా కాకుండా కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉండి అన్ని సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకొని పరిష్కారం చేసుకోవాలని అనుకుంటా ఉన్నాం. కానీ కేంద్రమే మోకాలు అడ్డుతూ మా మెట్రో రైలు కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, లేకపోతే ఇంటర్నల్ రేడియల్ రింగ్ రోడ్స్ కావచ్చు, ఇతర ప్రాజెక్టులన్నింటికీ అడ్డుకట్ట వేస్తూ జాప్యం చేస్తూ ఈరోజు తెలంగాణ అభివృద్ధికి సంబంధించి పక్క రాష్ట్రానికి ఇచ్చే నిధుల మాదిరిగా అనేక ఆర్థిక సహకారం అందించేటువంటి అవకాశం ఇవ్వట్లేదు. దానికి తోడు ఇక్కడ చిన్న అంశాల మీద రేషన్ కార్డులో ఫోటో పెట్టమనో బాత్రూంలో ఫోటోలు పెట్టి అడుగుతా ఉన్నారు. మేము రాష్ట్రం నుంచి ఇస్తున్న పన్నుల్లో మాకు వాపసు వస్తుంది ఎంత, ఆ సగటు రేటు వేరే దక్షిణ రాష్ట్రాలకు ఉత్తర రాష్ట్రాలకు తేడా ఎంత ఉందో మరి దేశ ప్రజలందరికీ తెలుసు. అందుకే మళ్ళీ కోరుతా ఉన్నాం, మేము తెలంగాణ అందరికంటే ముందుండాలి, అగ్రభాగాన్ని ఉండాలి. చిన్న రాష్ట్రం అయినప్పటికీ అందరం కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకుపోవాలనే ప్రయత్నంలో మరి కేంద్రం సహాయ నిరాకరణ చేస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్యంలో ఫెడరల్ సిస్టంలో చాలా పొరపాటు. దానికి తోడు ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకత్వం జీవసత్వాలు లేక, తెలంగాణ అభివృద్ధి పట్ల అడగలేక, తెలంగాణ అభివృద్ధి కేంద్రంతో కొట్లాడి తేలేక పూర్తిగా కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ ఆఫీసు తాళాలు వేసుకునేటువంటి పరిస్థితులలో ఇప్పటికైనా కనీసం మార్పు తెచ్చుకొని మీరు ఐక్యంగా ఉంటారా ఉండరా మీ ఇష్టం, కానీ తెలంగాణ ప్రయోజనాల కొరకు తెలంగాణ ప్రజల అభివృద్ధికి కేంద్రం నుంచి కొట్లాడి నిధులు తీసుకొచ్చే ప్రయత్నంలో ముందుండాలని సందర్భంగా బీజేపీ నాయకత్వాన్ని కోరుతా ఉన్నాం. మార్కెట్లో పెరిగిన ధరల వల్ల ల్యాప్టాప్ కొనలేక ఇబ్బంది పడుతున్నారా? ఇక మీ చింతలన్నీ పక్కన పెట్టేయండి. గత 30 సంవత్సరాల నమ్మకం దిల్సుఖ్ నగర్ కీర్తి కంప్యూటర్స్. ఎంఎన్సి కంపెనీలు కేవలం 3 ఏళ్లు వాడిన బ్రాండెడ్ రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ మరియు డెస్క్టాప్స్ ఇప్పుడు మీ బడ్జెట్ ధరలోనే. మార్కెట్లో 80,000 రూపాయల విలువ చేసే ల్యాప్టాప్స్ ఇక్కడ కేవలం 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకే లభిస్తాయి. కొత్త ల్యాప్టాప్తో పోలిస్తే మీకు 40,000 నుండి 50,000 రూపాయల వరకు ఆదా. చూడడానికి సరికొత్తగా ఉండే ఈ ల్యాప్టాప్స్పై పూర్తి గ్యారంటీ, వారంటీ మరియు బెస్ట్ సర్వీస్ సపోర్ట్ లభిస్తోంది. నిరభ్యంతరంగా కొనుగోలు చేయండి. స్టూడెంట్స్, కోడర్స్, డిజైనర్స్ మరియు స్టాక్ మార్కెట్ ట్రేడర్స్. మరెందుకు ఆలస్యం? ఈరోజే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9849009566. మా చిరునామా కీర్తి కంప్యూటర్స్, దిల్సుఖ్